8 సంవత్సరాల్లో మీకు బాగా ఫన్నీ అనిపించిన కేసు దొరికిందా ఏసీబీలో? ఈ తరహా కూడా చేస్తారా వీళ్ళు అని? అంటే నేను ఏసీబీలో చూసి డబ్బులు తీసుకోవడమే కాకుండా ఈ తరహా కూడా ఏసీబీ కరప్షన్ ఉంటుందా అని అంటే ఎన్నో చూసాం మురళి. కరప్షన్ అంటే ఇప్పుడు స్వతహాగా తను డబ్బు తీసుకోడు. సో కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. సో అతను మనము ఎవరినైతే మనం అరెస్ట్ చేస్తున్నామో అతని దగ్గర రిసీవ్ చేసుకుంటున్న డబ్బు ఇతనికి లింక్ చేయడమే చాలా పెద్ద, ఐ మీన్ ఇట్స్ పెద్ద బిగ్ టాస్క్. సో ఎవరైతే డబ్బు డిమాండ్ చేశాడో అతను డబ్బు ముట్టుకోడు. సో డబ్బు ముట్టుకోకుండా ఇంకెవరో థర్డ్ పార్టీకి ఇస్తాడు. తీసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇస్తే వాడు తీసుకుంటాడు. అది తీసుకొని కొంతమంది డ్రైనేజ్ లో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నోట్లు దీన్ని మింగేసిన వాళ్ళు ఉన్నారు, సో నవిలేసిన వాళ్ళు ఉన్నారు, డ్రైనేజ్ లో పడేసిన వాళ్ళు ఉన్నారు. సో డ్రైనేజ్ లో పడిన వాటిని కూడా మేము తీసి మళ్ళీ రికవర్ చేసిన వాళ్ళు ఉన్నారు. మా స్టాఫ్ మెంబర్స్ ఎంత డెడికేటెడ్ గా చేస్తారంటే ఏసీబీలో. సో మనకి అతను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడమే కాదు, ఆ అమౌంట్ సీజ్ అవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో రెడ్ హ్యాండెడ్ గా మనిషి దొరికిన తర్వాత అమౌంట్ దొరకపోయినా కూడా ఇబ్బంది. సో కొంతమంది ఫ్లష్ ట్యాంక్ లో పడేయడము, కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి డ్రైనేజ్ లో పడేయడము, అటువంటివి కూడా రికవర్ చేయడం జరిగింది. కొంతమంది డబ్బులు తీసుకుంటేనే కరప్షన్, ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కరప్షన్ కాదంటారు. డబ్బులు తీసుకోవడం అయితే ఏదన్నా పని వృత్తిరీత్యా మనం చేయాల్సిన పనికి డబ్బు డిమాండ్ చేసి తీసుకున్న తర్వాత పని చేస్తే అది కరప్షన్ ఖచ్చితంగా. దానికేమి ఇంకా అనుమానం లేదు. అది దానికి శిక్ష పడవలసిందే, అరెస్ట్ అవ్వాలి. ఒకవేళ మన నోటీస్కి వస్తే, ఏసీబీ నోటీస్కి వస్తే అరెస్ట్ చేయాలి, అది ప్రాసిక్యూట్ చేయాలి. రెండోది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా మెంటల్ ఇంటెగ్రిటీకి సంబంధించింది ఏదైతే ఉందో, మనము ఇంటెగ్రిటీని సాక్రిఫైస్ చేస్తూ మనం ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేసామా అంటే అది కూడా ఏదన్నా లాభానికి చేస్తే తప్పు. అప్పుడు ఇంకెవరికైనా నేను హెల్ప్ చేయాలి. ఇప్పుడు మురళి నా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేశాడు, సార్ ఇది ఇట్లా ఉంది, మీరు న్యాయం చేయండి, ఇది చెప్పండి అంటే, మురళిది కరెక్ట్ అని తెలిసిన తర్వాత ఎవరికన్నా మనం ఫోన్ చేసి చెప్పడము, ఇది మీరు తప్పు చేస్తున్నారు, ఈ రకంగా చేయండి అని చెప్పడంలో అది తప్పు కాదని నా ఉద్దేశం. ఓకే, కానీ కొంతమంది ఆఫీసర్లు సినిమా టికెట్ల కోసం లేదా ఇంటి ముందు బస్సు ఆపించడం, ఇటువంటి కూడా దాని వస్తుంది అంటారా? సినిమా టికెట్లు ఎవరి దగ్గర పెట్టించడం తప్పు కదా. అంటే మేము సినిమా వాడొద్దన్నాడు, మేము అడిగాం కానీ వాడొద్దన్న డబ్బులు అంటారు. లేదా ముందే వెళ్ళి టికెట్లు బ్లాక్ చేయడం, సీట్లు బ్లాక్ చేయడం ఇవన్నీ చాలా చిన్నవి. సరే కొన్ని ఏరియాస్ లో ఇప్పుడు మేమందరం డిఎస్పీలుగా చేసాం. ఇప్పుడు థియేటర్కి వెళ్తే అమలాపురంలో డబ్బు ఇచ్చి టికెట్ తీసుకునే వాళ్ళం. సో ఇవన్నీ కూడా నేను చాలా వరకు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యోగానంద్ గారి దగ్గర కూడా కొన్ని చూసి నేర్చుకున్నా. థియేటర్కి వెళ్తే టికెట్లు ఇవ్వడం, టీ తాగితే డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చాలా ఏళ్ళ వరకు పాటించాను. పూర్తిగా నేను చెప్పలేను కానీ చాలా ఏళ్ళ వరకు చాలా ఏళ్ళ వరకు ఎస్ ఖచ్చితంగా సో పాటించడం జరిగింది. సో ఇప్పుడు థియేటర్కి మనం వెళ్తుంటే వాళ్ళు ఏదో కొన్ని సీట్స్ బ్లాక్ చేయడంలో అది కరప్షన్ అంటే కొంచెం అది ఎక్స్ట్రీమ్. ఓకే సార్, కరప్షన్లో ట్రాప్ నుంచి పక్కన పెడతాం. డిఏ కేసులు ఉంటాయండి. డిఏ కేసు వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఏం చూసాం, ఏం లేదరా అనుకుని వస్తున్న సమయంలో మంచి ఒక బ్యాగ్ దొరికింది అనుకోండి, అటువంటి సంఘటన మీకు ఎదురయ్యా? అంటే ఒక కేసులో కుకట్పల్లిలో ఒక కేసు ఇంకా అంతా అయిపోయింది అని ఇంకా మా వాళ్ళంతా ఇంకా నిస్పృహతో ఉన్నప్పుడు 70 లక్షలు క్యాష్ సీజ్ చేయడం జరిగింది. సో అదంతా ఒక కాట్ వెనకాల అల్మార్లో మొత్తం అంతా స్టాక్ చేసి ఉంచాడు. సో ఆ 70 lakhs క్యాష్ ఆ రోజుల్లో చాలా పెద్ద అమౌంట్ అది. సో అది దొరికింది. సో అది చాలా షాకింగ్ అనమాట. సో అట్లా దొరికినందుకు చాలా సంతోషించాం. సో అతను చాలా బాధపడి ఉంటాడు కానీ అది డిపార్ట్మెంట్ పరంగా అది ఒక మంచి రికవరీ. అది ఇంకో కేసు కూడా ఉంది ఆనందరావు నగర్లో. జడ్పీ జిల్లా పరిషత్ హౌసింగ్ బోర్డు సంబంధించిన ఆఫీసర్ ఇంట్లో మీరు డిఏ కేసుకు మీరు వస్తారు. ఇళ్ళంతా మీ వాళ్ళు వెతికారు, ఏమీ దొరకలేదు. లాస్ట్లో మీరే పైన గోని సంచి కరెక్ట్ దొరికింది, క్యాష్ దొరికింది. అట్లా చాలా సందర్భాల్లో అంటే వాళ్ళు ఎందుకంటే అంత క్యాష్ పెడతారు? ఇల్లు చూస్తే సింపుల్ గా ఉంటుంది. సింపుల్. ఆ రోజు ఇల్లు చూస్తే అసలు అది పైకి వెళ్ళాం, చాలా అన్హైజీనిక్ కండిషన్ లో ఇల్లు మెయింటైన్ చేయడము. అంత డబ్బు పెట్టుకొని అటువంటి లైఫ్ కూడా ఎంజాయ్ చేయలేరు ఎట్లాగో. ఎందుకంటే తెలుస్తుంది కదా, మనం ఈ రోజు డబ్బు నువ్వు కష్టపడిన డబ్బుతో ఏం కొన్నా ఏమి కాదు, నువ్వు లీగల్ గా సంపాదించిన డబ్బుతో ఏమి కొన్నా ఏమి కాదు. నువ్వు ఇట్లా ఇల్లీగల్ గా సంపాదించిన డబ్బుతో నువ్వు ఒక మంచి కారు కొన్నా, మంచి ఇల్లు కొన్నా, నువ్వు ఏ రకంగా ప్రూవ్ చేయగలవు? 100 మంది దాన్ని చూస్తుంటారు కదా, చూసి వాళ్ళే కంప్లైంట్ డబ్బులు పెట్టాడు కదా, కనీసం ఇంట్లో పిల్లలకు కూడా ఫీజు కట్టని పరిస్థితిలో ఎందుకంటే డబ్బులు ఏం చేసుకుంటాడు? అదే కదా గ్రీడ్ అంటే. అంటే రేపు ఎప్పటికైనా దాన్ని వాడదాం, రిటైర్ అయిపోయాక
అన్నది వాళ్ళ ఉద్దేశం. ఆ 1000 రూపాయల నోట్లు పూర్తిగా అది 99% ఎవరైతే కరప్ట్ మనీ ఆ రకంగా సంపాదించి దాచుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అనుభవించలేరు. వాళ్ళ సర్వీస్ టైంలో అయితే అనుభవించడం చాలా కష్టం. ఎందుకంటే 100 మంది కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళ ఓన్ రిలేటివ్స్ కావచ్చు, దగ్గరున్న ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టుపక్కల చూసేవాళ్ళు, వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ ఎవరో ఒకరు ఖచ్చితంగా కంప్లైంట్స్ ఇవ్వడమే జరుగుతుంది. ఈ రోజుకి ఇస్తున్నారు. ఫాల్స్ కాదు, ప్రొఫెషనల్ జెలసీ కారణం ఏదన్నా కావచ్చు. ఒక వ్యక్తి ఇల్లీగల్ గా డబ్బు సంపాదించి దాన్ని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఏదో రకంగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సార్ మీ సర్వీస్లో మున్సిపల్ కమిషనర్ మీద రైడ్ చేస్తారు, ఆయన డిఏ కేసులో అరెస్ట్ చేస్తారు. అదే మున్సిపల్ కమిషనర్ తర్వాత మినిస్టర్ అవుతారు. మీరు అప్పుడు మంచి పొజిషన్ ఉన్నారు. ఆయన అప్పుడైనా ఎదురుపడ్డారు మీకు? ఎదురుపడ్డాం. ఎందుకు అంటే చాలా ఫంక్షన్స్ లో ఎదురుపడ్డాము, అఫీషియల్ ఫంక్షన్స్ లో. లేదు ఏం లేదు, ఆయన ఎప్పుడు చూసినా పలకరించేవారు. నేను కూడా మినిస్టర్ అయిన తర్వాత నేను కూడా సారానే పలకరించడం జరిగింది. ఆ తర్వాత ఏది ప్రొఫెషనల్ గానే డీల్ చేస్తాం మనం, ఏది కూడా పర్సనల్ గా ఏమీ ఉండదు. సో అప్పట్లో కేసు అయినప్పుడు అది ప్రొఫెషనల్ గా చేసాం. తర్వాత ఆయన కూడా ఫైట్ చేసి దాన్ని క్లియర్ చేయించుకున్నారు. తర్వాత ఎక్కడ కలిసినా సరే ప్రొఫెషనల్ గానే ఉండేది. ఆయన కూడా దాని గురించి అసలు మనసులో పెట్టుకోలేదు. ఓకే సార్, ఏసీబీ తర్వాత అండి? ఏసీబీ తర్వాత అప్పుడు ప్రసాదరావు గారి దగ్గర లాస్ట్ నేను పనిచేశాను. ప్రసాదరావు గారు డీజీగా ఉన్నప్పుడు ప్రసాదరావు గారు పాపం అప్పుడు శ్రీనివాస్ ఇంకెంతకాలం పనిచేస్తావు నువ్వు వచ్చే ఏసీబీ నుంచి. అప్పుడు సార్ డీజీగా వెళ్ళిన తర్వాత నేను అప్పటికే నాకు ట్రాన్స్ఫర్ అయ్యి నేను సిఎస్డబ్ల్యూకి వెళ్ళాను. సిఎస్డబ్ల్యూలో ఒక 9 months అట్లా చేసిన తర్వాత ప్రసాదరావు గారు డీజీ అయిన వెంటనే ఆయన డిఎస్పీ బాలానగర్ పోస్టింగ్, నువ్వు వచ్చే డిఎస్పీ బాలానగర్ పోస్టింగ్ ఉంది అంటే నేను బాలానగర్ సార్ వస్తానని చెప్పి అప్పుడు డిఎస్పీ బాలానగర్ డీసీపీ బాలానగర్గా వెళ్ళడం జరిగింది. సార్ బాలానగర్ కాకముందు మీ బ్యాచ్మెంట్స్ అందరూ ఒక్కొక్క జిల్లా చేస్తుంటే మీరు మాత్రం జిల్లా చేయకుండా అలా ఉన్నారు కదండి, బాధ అనిపించలేదు ఎప్పుడు కూడా? నాకు ఎప్పుడు లేదు, నాకు బాధ ఎప్పుడు అనిపించలేదు. అసలు జిల్లా చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు ఒక జిల్లా చేస్తావా అని అడిగిన సందర్భాలు ఉన్నా కూడా నేను వద్దని చెప్పాను. ఎందుకంటే అంటే లేదు అట్లనే, నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. మా డాటర్ టెన్నిస్ ఆడేది, సో తనకి ఇక్కడే సిటీలోనే ఆ ఫెసిలిటీ అంతా ఉంటుంది కనుక నేను ఇంకా వేరే జిల్లాకి వెళ్తే కొంచెం పర్సనల్గా కూడా నాకు ఫ్యామిలీ పరంగా ఇబ్బంది అవుతుందని నేను రిక్వెస్ట్ చేసేవాడిని. సో నా రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ అందరు డీజీలు అంగీకరించి అదే రకంగా ఆ రోజుల్లో ఎవరున్నా సీఎం వాళ్ళందరూ కూడా కన్సిడర్ చేసి నాకు హైదరాబాద్లోనే పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. సో అదే నా ఉద్దేశం, అంతేగాని జిల్లా నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. బేసికలీ పోయి జిల్లాలో ఎస్పీగా చేయాలన్నది అన్నది నాకు లేదు, నాకు ఎప్పుడు లేదు, ఎప్పుడు అట్లా అనిపించలేదు. నేను ఎప్పుడు సిటీలోనే ఉండాలని నా కోరిక. ఎక్సెప్ట్ పుట్టి ఇక్కడే పెరిగాం కదా, సో కొంచెం ఎట్లాగైనా ఇది ఉంటుంది పవర్, అది అంటే లేదు, దాని బిలాంగ్నెస్ హైదరాబాదీ కదా. సో హైదరాబాదీ, సో మలక్పేటలో పుట్టి పెరిగాను నేను. సో అట్లా ఇక్కడే ఉండాలి. మలక్పేట పుట్టి పెరిగితే మీరు ఎక్కువ విజయనగర్ కాలనీకే పరిమితం అయ్యారంట? లేదు కదా, నేను నా చైల్డ్హుడ్ అంతా మలక్పేటే. నేను డిగ్రీ గ్రాడ్యుయేషన్ వరకు మలక్పేటలోనే ఉన్నాను. ఎస్బీఐ కాలనీ. నేను సర్వీస్ లో జాయిన్ అయినప్పుడు మేము విజయనగర్ కాలనీ, శాంతినగర్ కాలనీ. సార్ ఏఆర్ శ్రీనివాస్ గారు ఎప్పుడు బాధపడని వ్యక్తి. మోహన్ చంద్ర బాలయోగ్ గారు చనిపోయినప్పుడు చాలా బాధపడ్డారంట. నేను బాలయోగ్ గారు ఎటువంటి మనస్తత్వం అంటే ఆయన చాలా, హీ వాజ్ మోర్ లైక్ అ ఫ్రెండ్ నాకు. ఆఫీసర్ కంటే నాకు ఆయన ఒక తమ్ముళ్ళలా చూసేవారు. సో ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన ఏంటంటే అప్పట్లో కోడి పందాలు ఎక్కువ ఉండేది. అంటే మా ఇద్దరికి ఉన్న ఫస్ట్ ఇది ఆయన ఫోన్ చేసినప్పుడు, ఆయన ముమ్మిడివరం కాన్స్టిట్యున్సీ, నేను అమలాపురం డిఎస్పీ ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేసి ఇట్లా ఎవరన్నా వెళ్తుంటారు కదా ఇట్లా కోడి పందాలు. నేను చాలా గట్టిగా ఉండండి, కోడి పందాలు అంటే ఆ ఉన్న 3 ఏళ్లలో కోడి పందాలు జరగనివ్వలేదు అమలాపురం డిఎస్పీగా ఉన్నంతకాలం. అప్పటి వరకు అది ఒక పెద్ద ప్రెస్టీజ్ కింద తీసుకుని వాళ్ళు పెద్ద చాలా హంగామా చేసేవారు కోడి పందాల మీద. అది ఇల్లీగల్, అది ఇల్లీగల్ ఉంటే కుదరదని చెప్పేవాడిని. సో అది ట్రెడిషనల్ గేమ్ కదా సార్ అది, కానీ ఇల్లీగల్. నువ్వు లీగల్ చేస్తే అయిపోయేది, మనం ఎందుకు పట్టించుకుంటాం? కోడి పందాలు అన్నది ఇల్లీగల్, సో జరగడానికి వీల్లేదు. అరకెంత ఇదో ఈ ఇల్లీగల్ డిస్టిలేషన్ ఎంతో ఇది కూడా అంతే. సో అది ఒప్పుకోలేదు. సో అందరు బాలయోగ్ గారికి వెళ్ళి రిప్రజెంట్ చేశారు. అప్పటికే బాలయోగ్ గారు స్పీకర్ అయ్యారు. ఇగర అయితే బాలయోగ్ గారు ఫోన్ చేశారు, సార్ దయచేసి మీరు ఏదన్నా అటువంటిది ఉంటే నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేయండి, నేను ఉంటే మాత్రం ఇది మీకు ఇబ్బంది అనిపిస్తే వెళ్ళిపోతాను సార్ అని చెప్పాను.
లేదు శ్రీనివాస్ అంత మాట ఎందుకు అంటావు అని చెప్పి వాళ్ళని పంపించేశారు. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఎవరన్నా వెళ్ళినా ఇంక మీరు ఏదన్నా ఉంటే ఆయన ఉన్నంత వరకు కష్టమే, మీరు దయచేసి ఆ విషయం ఇంకోసారి మాట్లాడదని చెప్పేవారు. సో అంత అద్భుతమైన పొలిటీషియన్ మనిషి ఈ రోజుల్లో చూడడం కష్టం. సో అంటే అంత చిన్న విషయంలా కనిపించచ్చు, కానీ నాకు ఆ రోజు చాలా పెద్ద విషయం అది. సో ఒక పొలిటీషియన్ స్పీకర్ అయ్యి ఉంటే అట్లా సపోర్ట్ చేయడం అన్నది ఆయనకి చాలా చిన్న విషయం, నన్ను ఆ రోజు ట్రాన్స్ఫర్ చేయించాలంటే. కానీ అట్లా ఇప్పుడు అంటే ఆల్రెడీ నాకు 1 year ఆయనతో కలిసి పనిచేశాను, నేనేంటో ఆయనకు తెలుసు. సో ఆయనకు కూడా అనిపించుంటుంది మంచి ఆఫీసర్ మనం ఇబ్బంది పెట్టకూడదని. సో ఆయన ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేశారు. సో నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో అట్లా అసోసియేషన్ అయింది. ఆ రోజు ఆయన చనిపోయిన రోజు దేశం అంతా ఎంత బాధపడ్డదో అంతకంటే 100 రెట్లు నేను బాధపడ్డాను. సార్ బాలానగర్ వచ్చారు, బాలనగర్ డీసీపీ, మీరు ఆల్రెడీ పనిచేసిన బాలానగరే, మీరు వచ్చేసరికి మార్పు వచ్చిందా? డీసీపీగా వచ్చినప్పటికీ మురళి రౌడిజం పెరిగింటుంది, అప్పటికి పోలీసింగ్ లో కూడా చాలా మార్పు వచ్చింది, సొసైటీలో చాలా మార్పు వచ్చింది, ఎకనామికల్ స్టేటస్ కూడా బాగా పెరిగింది. సో అప్పట్లో నేను డిఎస్పీగా చేసినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇండస్ట్రియల్ లేబర్ అన్రెస్ట్ ఉండేది, రోజు ధర్నాలు జరిగేవి, ఫ్యాక్టరీలు మూతలు పడేవి, సో అన్ఎంప్లాయ్మెంట్ బాగా ఎక్కువగా ఉండేది. సో అది 99లో ఏదైతే ఉందో 2013కి చాలా మారిపోయింది.